చూసారా, నేను పులి నోట్లో ఉన్నాను అనుకుంటున్నారు కదా. మనం ఆలయం లోపలికి వెళ్ళడానికి ఇలా పులి నోట్ని ఇలా ఏర్పాటు చేశారనమాట. ఇవన్నీ దంతాలు నిజంగానే పులి నోట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. నేను ఇప్పుడు పులి నాలుగు మీద నుంచున్నాను. మనం ఆలయంలో లోపలికి వెళ్ళడానికి ఇది దారి, మెయిన్ దారి అనమాట. చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ఈ గుడికి వచ్చే పర్యాటకులు ఎక్కువగా రప్పించుకునేలాగా కూడా ఈ గుడిని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కటి దేవుడి విగ్రహాల దగ్గర నుంచి లోపలికి వచ్చే స్ట్రక్చర్ అంతా కూడా చాలా 3Dగా ఎంతో అందంగా ఆకర్షితులను చేసేలాగా, ఇంకొంతమంది పర్యాటకులను ఆకర్షించేలా ఈ గుడి డిజైన్ అనేది రూపొందించబడ్డారనమాట. ఇదంతా మనం ఇప్పుడు ఈ పులి నోట్లోంచి ఆలయం లోపలికి వెళ్ళబోతున్నాం. నాతో పాటు వచ్చేసేయండి. అమ్మవారి వాహనమైనటువంటి సింహం నోట్లోంచి మనం అయితే వచ్చేసామన్నమాట. ఇది మొదటి అంతస్తులో కింది భాగంలో అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. అమ్మవారు విగ్రహం మనకి చాలా ఆకర్షణీయంగా మనకి కనిపిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత గుడి చుట్టూ కూడా చాలా అందంగా ఇక్కడ అయితే మనకి గుడి చూడ చక్కగా ఉంది. ఒకసారి చుట్టూ కూడా ఒకసారి చూసి వచ్చేద్దాం రండి. మనకి అమ్మవారి ఎదురుగా కూడా అష్టలక్ష్ములు అనేది పెట్టడం జరిగిందనమాట. ఈ స్తంభం చుట్టూ కూడా మనకి అష్టలక్ష్ములు అనేది ఉంటారు. మొత్తం ఇక్కడ మనకి పూజా కార్యక్రమాలన్నీ కానీ, ఏదైనా దసరా వారోత్సవాలప్పుడు కానీ ఇక్కడ పూజలు చాలా విశేషంగా అమ్మవారికి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, అలా మొత్తం కూడా అష్టలక్ష్ములు అందరూ ఇక్కడ ఉన్నారు. చాలా చక్కగా ఉంది. ఈ ప్రదేశం మొత్తం కూడా ఎంతో ప్రశాంతంగా, మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, అసలు నిజంగా ఒక మనిషి వచ్చి, ఒక దేవుడు వచ్చి అలా కూర్చున్నారా అనే భావన అయితే కలుగుతుంది ఈ విగ్రహాలను చూసినప్పుడు. రాఘవేంద్ర స్వామి చూస్తున్నాం. ఒక మనిషి నిజంగా ఆ రాఘవేంద్ర స్వామి వచ్చి కూర్చున్నారా అన్నట్టుగా, తాబేలు మీద ఆయన కూర్చుని జ్ఞానం చేసుకుంటూ మనకి ప్రసాదిస్తున్నట్టుగా ఆయన ఆ కళ్ళు కూడా, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతిదీ ఏం చూసినా అదంతా కూడా చాలా రియలిస్టిక్గా చేశారు. అసలు నిజంగా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కానీ ఫుల్ వీడియో చూడకుండా వెళ్ళిపోతే కానీ మొత్తం చాలా మిస్ అయిపోయినట్టే. ఇంకా డీటెయిల్గా ఇంకా ఈ గుడి మనం చూసింది ఒక 10% మాత్రమే ఉంది. ఇంకా చాలా 90% ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదిశంకరాచార్యులు పులి చర్మం మీద కూర్చుని మనకి ఆ వేదాలు వల్లిస్తున్నట్టు, వేదాలు చేతిలో పట్టుకుని మనకి వేదాలు చెప్తున్నట్టుగా ఇక్కడ ఆయన విగ్రహం అయితే ఉన్నదన్నమాట. అలాగే ఇంకొక పక్క చూసుకుంటే ఎంతో ప్రసిద్ధిగాంచిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన కుటీరంలో కూర్చుని వేదాలు మనకి చెప్తున్నట్టుగా, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నిజంగా ఉన్నారా అన్నట్టుగా మొత్తం అంతా కూడా ఎంత రియలిస్టిక్గా ఉందో కదా.